సిరిసిల్లలోని బతుకమ్మ ఘాట్ దగ్గర కేటీఆర్ పేరుతో బత్తుల శ్రీనివాస్ నడుపుకుంటున్న టీ కొట్టును ట్రేడ్ లైసెన్స్ లేదనే కారణంగా 2 రోజుల క్రితం మున్సిపల్ అధికారులు మూసివేయించారు. తాజాగా ఆ టీ కొట్టును మున్సిపల్ అధికారులు తొలగించారు. టీ కొట్టును ట్రాక్టర్పై ఎక్కించి తరలించారు. టీ కొట్టును తరలిస్తుండగా బాధితుడు బత్తుల శ్రీనివాస్ అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. హోటల్ నిర్వాహకుడు బాధితుడు శ్రీనివాస్ కు కేటీఆర్ భరోసా ఇచ్చారు. తానే మరో షాప్ పెట్టి తన చేతులతో ఓపెన్ చేస్తానని కేటీఆర్ చెప్పారు. అన్న మొత్తం నా బతుకు రోడ్డు మీద పడ్డదన్న. మొత్తం నా అన్యాయం అయిపోయిందన్న. నా సంసారం అంతా అంగడెగ్గడ అయిపోయిందన్న. అన్న 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 5 లక్షలైనా 10 లక్షలైనా నీకు ఒక బ్రహ్మాండమైన దుకాణం వెళ్ళి నీకు ప్రాపర్ గా మున్సిపల్ పర్మిషన్ ఉన్న దుకాణం నేను పెట్టిస్తా అన్న. నేనే వచ్చి ప్రారంభోత్సవం చేస్తాను. థ్యాంక్స్ అన్న. ఇక ధరల గిర్రాలు పని ఇక వాళ్ళు మళ్ళీ చూసుకుందాం. వాళ్ళు అట్లా కావాలి గింత సార్ సార్ వాళ్ళు పక్కడగాళ్ళు